శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో అక్టోబర్ 2వ తేదీ నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. అమ్మవారిని అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. అమ్మ యోగమూర్తి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత. విజయదశమి నాడు దేదీప్యమానంగా వెలిగే చిద్రూపి అయిన రాజరాజేశ్వరి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని పొందుతారు అని చెబుతారు. ఆ తల్లిని ఆరాధిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం. ఈరోజు సెమి పూజ అనగా జమ్మి చెట్టును పూజించడం ఎంతో విశేషము. ఈ వృక్షానికి ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రాధాన్యం అధికం. సాయంకాల సమయంలో గ్రామ ప్రజలంతా ఊరి చివర సరిహద్దుల్లోని సెమి వృక్ష స్థానానికి వెళ్ళి అక్కడ సెమి వృక్షాన్ని పూజించి ఆ పత్రాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పెద్దలకు మిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి సెమి శమయతే పాపం సెమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆశీస్సులు అభినందనలు పొందుతారు. ఇంతేగాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడం ఆచారమని అంటారు. పాలపిట్ట దర్శనం కడుపు నిండా భోజనం అనే మాట జానపదుల నోళ్లలో తిరుగుతుంది. శ్రీమాత్రే నమః.